శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 16వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శనివారం. తిథి అష్టమి, రాత్రి 10:55 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 8:28 వరకు. వర్జం రాత్రి 7:37 నుంచి 9:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:42 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:32 నుంచి 6:01 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. ఈ రోజు విశేషం శ్రీకృష్ణాష్టమి. శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్ల ఈ తిథిని శ్రీకృష్ణాష్టమి లేదా జన్మాష్టమిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక 2025వ సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీ శనివారం నాడు ఈ పర్వదినం రావడం మరింత విశేషం. శ్రావణ మాసం, అందులోనూ శనివారం నాడు కృష్ణాష్టమి రావడం అత్యంత అరుదైన శుభప్రదమైన కలయిక. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు విశేషమైన ఫలాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఈ భూమిపై అవతరించాడు. ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం అంటే కేవలం ఒక పండుగను జరుపుకోవడం మాత్రమే కాదు, ధర్మాన్ని, న్యాయాన్ని మన జీవితంలో పునః ప్రతిష్ఠించుకోవడానికి సంకల్పం తీసుకోవడం. ఈ రోజున చేసే పూజల వల్ల భగవంతుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు సంతానాభివృద్ధి కోరుకునే వారికి ఈ రోజు చేసే పూజలు అమోఘమైన ఫలితాలను ఇస్తాయని ప్రతీతి. శ్రీకృష్ణుణ్ణి సంతాన గోపాలమూర్తిగా భావించి పూజించడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. బాలుడిగా ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఊయలలో వేసి లాలించడం, ఆయనకిష్టమైన వెన్న, మీగడ, పాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించడం వల్ల గృహంలోకి ఆనందం, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. బాలకృష్ణుడి అనుగ్రహంతో ఇంట్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా, తెలివితేటలతో ఎదుగుతారని నమ్ముతారు. ఈ రోజున కేవలం సంతాన ప్రాప్తికే కాకుండా జీవితంలోని సకల దోషాల నివారణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజించడం వల్ల ఆ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. శనివారం నాడు కృష్ణాష్టమి రావడం వల్ల ఈ రోజున చేసే పూజలు శనీశ్వరుని కూడా ప్రసన్నం చేసుకుంటాయి. నల్లని వస్తువులను దానం చేయడం, శ్రీకృష్ణుడితో పాటు శనీశ్వరుణ్ణి కూడా ఆరాధించడం వల్ల శనిగ్రహం వలన కలిగే కష్టాలు తొలగిపోయి జీవితంలో స్థిరత్వం, విజయం చేకూరుతాయి. శ్రీకృష్ణుడి గీతోపదేశంలో చెప్పినట్లుగా నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఫలాపేక్ష లేకుండా తమ విధులను నిర్వర్తించే వారికి భగవంతుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ రోజున చేసే పూజలు మనలోని ఆ కర్మయోగిని మేల్కొలుపుతాయి. ఇక పూజా విధానం విషయానికి వస్తే శ్రీకృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని అందంగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా బాలకృష్ణుడి విగ్రహాన్ని ఒక చిన్న ఉయ్యలలో ఉంచి పూజించడం విశేష ఫలాలను ఇస్తుంది. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, తాజా పువ్వులతో భగవంతుణ్ణి అలంకరించాలి. తులసి దళాలతో శ్రీకృష్ణుణ్ణి పూజించడం అత్యంత శ్రేష్టం. ఎందుకంటే తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అష్టోత్తర శతనామావళి, సహస్రనామ స్తోత్రాలతో స్వామిని కీర్తించాలి. శ్రీకృష్ణాష్టకం, సంతాన గోపాల స్తోత్రం వంటివి పఠించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. నైవేద్యం ఈ పండుగలో ఒక ముఖ్యమైన భాగం. శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టం కాబట్టి తప్పకుండా వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. దాంతోపాటు పాలు, పెరుగు, మీగడ, అటుకులు, రకరకాల పండ్లు, ఇంట్లో తయారు చేసిన తీపి పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ముఖ్యంగా ఉట్టి కొట్టే సంప్రదాయం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. కృష్ణుడు తన బాల్యంలో స్నేహితులతో కలిసి ఉట్లలోని వెన్నను దొంగిలించి తినేవాడు. ఆ లీలను స్మరించుకుంటూ ఉట్టి కొట్టడం ద్వారా మనలోని అహంకారాన్ని, చెడు గుణాలను పారద్రోలి భగవంతుని పాదాల చెంత శరణాగతి పొందాలనేది దానిలోని అంతరార్థం. పూజానంతరం ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి స్వీకరించాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం.
రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం తర్వాత శ్రీకృష్ణుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించిన అనంతరం ఉపవాస దీక్షను విరమించడం సంప్రదాయం. ఇలా చేయడం వల్ల శారీరక మానసిక శుద్ధి జరిగి భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ శ్రావణ శనివారం నాటి కృష్ణాష్టమి పూజ కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా సామాజిక శ్రేయస్సుకు కూడా దోహదం చేస్తుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో స్నేహానికి, ప్రేమకు, ధర్మానికి ఎంతో విలువనిచ్చాడు. కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా ఆదరించాడు. ఈ రోజున మనం కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని మన చుట్టూ ఉన్న వారితో ప్రేమగా, స్నేహభావంతో మెలగాలి. పేదలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వంటివి చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని రెట్టింపు స్థాయిలో పొందవచ్చు. గోవులకు సేవ చేయడం కూడా ఈ రోజున అత్యంత పుణ్యప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కృష్ణుడు గోపాలకుడు. గోవులంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఈ ఆగస్టు 16 శనివారం నాడు వచ్చిన ఈ శ్రీకృష్ణాష్టమి అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన రోజు. ఈ రోజున చేసే భక్తిపూర్వకమైన పూజలు, జపాలు, దాన ధర్మాలు మన జీవితంలోని సమస్త కష్టాలను, దోషాలను తొలగించి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, సత్సంతానాన్ని ప్రసాదిస్తాయి. కేవలం కోరికల కోసమే కాకుండా నిర్మలమైన భక్తితో, శరణాగతి భావంతో ఆ నందకిషోరుణ్ణి ఆరాధించడం వల్ల మన జీవితాలు ధన్యమవుతాయి. గీతాచార్యుడు చూపిన మార్గంలో పయనిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ప్రేమను పంచుతూ జీవించడమే మనం ఆ దేవదేవుడికిచ్చే నిజమైన నివాళి. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుణ్ణి పూజించి ఆయన దివ్యమైన అనుగ్రహాన్ని పొంది వారి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్ముని పూజ చేసినా, మీ ఇష్టదైవాన్ని పూజించినా, వీలు కాని వారు మనస్సులో స్వామివారిని తలుచుకున్నా చాలు. కామెంట్లలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేక మీ ఇష్టదైవం పేరును కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ వల్ల అనేక మంది భగవంతుని నామాన్ని స్మరించుకుంటారు. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. తలపెట్టిన పని ఒకటి పూర్తవుతుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా ఫలిస్తాయి. ఎవరిని అనవసరంగా నిందించకూడదు. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు వీరు అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. శ్రామికులకు ఈ రోజు మంచి ప్రారంభం. వ్యాపారులు చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల లాభాల బాట పడతారు. తల్లిదండ్రులతో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు. మీ తెలివితేటలు సక్రమ మార్గంలో ఉపయోగిస్తే మరింత సక్సెస్ అవుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అభివృద్ధి సూచితం. సమయానికి ధనం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలం ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభించండి. దీర్ఘకాలికమైన పనుల్లో విజయాలు ఉంటాయి. చేయవలసిన పనులను సకాలంలో పూర్తి చేయండి. ఆవేశపరిచే సందర్భాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో కలిసివేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. అనవసరపు కార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి.
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఈ రోజు మీ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆశయాలను నెరవేరుస్తారు. జీవితం ఆనందంగా ఉంటుంది. మీ తెలివితేటలతో కష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కుంటారు. కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. ఈ కారణంగా మీ శత్రువులు కూడా మీకు స్నేహితులవుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన కాలం. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇష్టమైన పనులు ముందు చేయండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. వారం మధ్యలో అద్భుతమైన విజయం ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సంకల్పం బలంగా ఉంటుంది. సంపదలు వృద్ధి చెందుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు తక్కువముఖం పడతాయి. ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రాపర్టీ డీల్స్ జరుగుతున్నట్లయితే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు వేడతాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో శుభవార్తను వింటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. లక్ష్మి ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం ఉంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. శత్రు దోషం తొలగుతుంది. సమాజానికి పనికి వచ్చే పనులు చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన కాలం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ రోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఈ రోజు వ్యాపారం చేసే వ్యక్తులకు సంతోషకరమైన రోజు అవుతుంది. కొన్ని టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవచ్చు. ఎవరి సలహాలు పట్టించుకోవద్దు. మీ మనస్సు చెప్పింది వినండి. ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శివనామ స్మరణ ఉత్తమం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి శుభకాలం. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వృధా ఏం లేకుండా చూసుకోవాలి. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. ఈ రోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు మీకు కోర్టు సంబంధిత విషయాల్లో అనుకూలమైన తీర్పు వస్తుంది. బంధువులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ తెలివితేటల్ని వేరే వారు ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలి. తలపెట్టిన పనిలో సక్సెస్ అవుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. లలితా చాలీసా పారాయణం చేయాలి. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శుభ ఫలితం ఉంటుంది. ఒత్తిడి పెరిగినా కృషి ఫలిస్తుంది. అంతా మన మంచికే అన్న ధోరణితో ముందుకు సాగాలి. డబ్బు విషయాల్లో జాగ్రత్త. దగ్గరి వారితో శాంతంగా మాట్లాడాలి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ రోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ రోజు వీరికి మానసిక ఆందోళన తప్పదు. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూర్చొని ఇంట్లో ఒకరి వివాహం గురించి మాట్లాడతారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు ఇతరుల కన్నా ఎక్కువగా పనిపై దృష్టి సారిస్తారు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తుల పనితీరు మారుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలం. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా మంచి ఫలితం ఉంటుంది. మొహమాటం లేకుండా స్పష్టంగా మీ అభిప్రాయాన్ని తెలపండి. అధికారుల వల్ల కొంత శ్రమ పెరుగుతుంది. విఘ్నాలను అధిగమించాలి. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. ఎక్కడో దగ్గర ఘర్షణ పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు. కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యాన్ని కోల్పోరు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. ఫైనాన్స్ కు సంబంధించిన వ్యక్తులు కొన్ని పెద్ద ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యులు పెట్టిన పెట్టుబడులు మీకు కలిసి వస్తాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తగ్గుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. సూర్యారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఉత్తమ కాలం నడుస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగ పరంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపార రీత్యా మిశ్రమ కాలం. సంకల్ప బలంతో లక్ష్యాన్ని చేరాలి. విఘ్నాలను అధిగమిస్తారు. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గృహ భూ వాహన యోగాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కొద్దిగా ఉత్సాహం కలిగిస్తాయి. ఈ రోజు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. ఈ రోజు భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు తక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది.
గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈ రోజు మీకు కష్టమైన రోజు అవుతుంది. చురుకుదనం పెరిగి కొన్ని తప్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. శుభయోగాలు ఉన్నాయి. భవిష్యత్తును పనికొచ్చే పనుల్ని ధైర్యంగా మొదలు పెట్టండి. విజయం లభిస్తుంది. విద్యాపరంగా శుభప్రదం. ఉద్యోగ రీత్యా సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారం కలిసి వస్తుంది. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కోరిక నెరవేరుతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద పూర్తవుతుంది. ఇంట్లో భార్య పిల్లలతో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం పొందుతారు. ఈ రోజు వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులు కొన్ని సమస్యల కారణంగా కలత చెందుతారు. ఆన్లైన్ లో వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ను పొందడం ఆనందంగా ఉంటుంది. ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ కోరికలు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. గణపతి ధ్యానం చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సత్ఫలితాన్ని పొందుతారు. అద్భుతమైన విజయాన్ని పొందుతారు. నిర్లక్ష్యం చేస్తే ఆపదలో పడతారు. ఇంట్లో వారి సూచనలు పాటించాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదనలకు దూరంగా ఉండాలి. అవమానాలను పక్కన పెట్టి పనిచేయాలి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినా సరే సమయానికి పనులను పూర్తి చేస్తారు. మీ పనితనం వలన పై అధికారులతో మంచి గుర్తింపు పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంటుంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. ఈ రోజు మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. సూర్య నమస్కారాలు చేస్తే మేలు. మొత్తం మీద ఈ రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారు విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో విశేషమైన ప్రతిఫలం ఉంటుంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సంతృప్తికర జీవితాన్ని పొందుతారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. అదృష్టవంతులు అవుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారం ప్రశాంతంగా గడుస్తుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు మంచి ఫలితాలు అందుకుంటారు. కార్యాలయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ పిల్లలు మంచి ఉద్యోగం సంపాదించారన్న వార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ పాత పరిచయస్తులు మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో అంత తొందరగా ఎవరిని నమ్మవద్దు. విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకునేవారు మంచి డీల్ పొందుతారు. విష్ణుమూర్తిని ఆరాధించాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారు పట్టుదలతో పనులు చేపడితే సంకల్పం సిద్ధిస్తుంది. నిరాశ చెందకూడదు. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఎవరిని నొప్పించకుండా మెలగాల్సిన సమయం. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. గుర్తింపు కోసం ఎక్కువ కష్టపడాలి. విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు నడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కొనసాగుతోంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ఈ రోజు మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడడం అవసరం. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికంగా శ్రమించినా ఫలితం అందుతుందా లేదా అని ఆరాటపడతారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. విద్యార్థులకు ఈ రోజు కష్టంగా ఉంటుంది. చదువుపై కాకుండా ఇతర విషయాలపై దృష్టి సారిస్తారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు మరింత కష్టపడాలి. అష్టలక్ష్మి ఆరాధన మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.